అయిపోయిందా భోజనాలు? గంజి వరుస్తున్నారా? ఏమి ఎందుకని? అదే విటమిన్లు పోతాయి అనేసి. వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు? 5గురం. ఎంతమంది జీతాలు? ముగ్గురికే పడుతున్నాయి. మీరు 5 మంది అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నారా? చేసుకుంటున్నాం సార్. ఏం ముగ్గురు చేయలేరా? చేయలేము సార్, మరి పిల్లలు కదా సార్, మేము చేయలేము. 230 మందికి ఏముంది, 80 మందికి ఒకరు ఇచ్చేది ప్రభుత్వం. ఏంటంటే చాలా కాలం బట్టి చేస్తున్నారు కదా సార్. ఎవడు మానేస్తారు నానీక అదే తీసుకుందామని చాలా చోట్ల అలాగే చేస్తారు. ఈ ఇంట్లో డబ్బులు కొంచెం మిగిలించుకొని అట్లా ఒకట్లా అందరు కవర్ చేసుకుంటారు. మిగులుతాయమ్మా. ఇప్పుడు ₹9.69 ఇస్తా ఉన్నారు ఒక స్టూడెంట్ కు. ఇంకా పెరుగుతుంది, ₹10.30 అవుతుంది త్వరలో. బిల్లులు పడతా ఉంటాయి, మీకు తెలియదు. మీరు చూసుకోండి, మీరు బుక్కులు చూడాలి, చెక్ చేయండి సార్, చెక్ చేయండి. పడతా ఉంటాయి. ఏం 8th క్లాస్ 8వ తరగతి వరకు ఇమీడియట్ గా పడతాయి. 9:10కి లేట్ అవుతాయి. ఇంటర్మీడియట్ ఉందా మీకు దగ్గరలో? ఇంటర్మీడియట్ కాలేజ్ లేదమ్మా. ఇంటర్మీడియట్ ఉంటే మిడ్ డే మీల్స్ ఇక్కడే చేపిస్తారు, ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటారు. అక్టోబర్ దాకా పడ్డాయంట. ఎక్కడికి పోయినా ఈ కంప్లైంట్ వస్తా ఉంది. డిఓ గారు ఎక్కడికి పోయినా మీరే చూస్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా వీళ్ళు ఇదే చెప్తా ఉన్నారు, బిల్లులు పడ్డం లేదు. వెళ్తే అతను అన్నారు, అమ్మ బిల్లులు అవ్వలేదు, సదరీలు ఉన్నాయి. అప్పుడు తర్వాత బిల్లులు పడిన తర్వాత మేము అప్పుడు తీసుకున్నాం. భయపడ్డాం, చేతులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని నెలలు పడలేదు అప్పుడు? అప్పుడు ఒకసారి 5 నెలలు సార్. 5 నెలల అప్పుడు పడ్డాయి సార్. పెట్టిన తర్వాత పడ్డాయి, అలాగే అప్పుడు తీసుకున్నాం. సారే చెప్పారు, అప్పుడు మేము వెళ్ళాం ఆఫీస్కి వెళ్తే సార్ 5 నెలలు పడలేదంటే మీకేం ఇబ్బంది కదా. మరి ఇబ్బంది కదా సార్. ఇప్పుడు అలా చేస్తున్నారు మళ్ళీ. ఎందుకండి లేదండి, మామూలుగా మామూలుగా మేము గంగాభవాని గారు వస్తారు మాకు, తెలుసు కదా మీకు. ఆ మేడం వచ్చేది మా దగ్గర ఎవ్రీ మంత్ మీటింగ్స్. ఆ మీటింగ్స్లో ఆమె లేదు సార్, ఎవ్రీ మంత్ మేము వేస్తూ ఉన్నాం, పడతా ఉన్నాయని ఆమె చెప్తా ఉన్నారు. నేను కావాలంటే నేను మళ్ళీ రెఫర్ చేస్తాను. రేపు మళ్ళీ మీటింగ్ ఉంది. మేమేమంటామంటే ఒక్క నెల గ్యాప్, ఒక నెల తర్వాత MDM ఖచ్చితంగా పడాలా. వాళ్ళకు వచ్చేది చిన్న, వాళ్ళ కాంట్రాక్టర్లుగా. ఇప్పుడు హాస్టల్స్కి పడలేదంటే వాళ్ళు కాంట్రాక్టర్స్, ఇబ్బంది లేదు. ఏజెన్సీలు పెద్దగా ఉంటాయి. ఈ వంట ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చేదే మనం 3,000 జీతము. ఈ బిల్లులు వీటికి పెట్టుబడులు పెట్టాలా. అవన్నీ రాలేదంటే వాళ్ళు ఏడ నలిగిపోతారు, కష్టమైపోతుంది. అన్ని గ్యాస్ మీద చేస్తున్నారా? పెంచుతా ఉన్నారు. ఇంకా మీకు ₹10.30 అవుతుంది 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు. ఇప్పుడు ఆ ₹9.69 పడుతా ఉంది. ఇప్పుడు ఇంకా పెంచుతా ఉన్నారు. నేను నెల పూర్తి అయిపోయే లోపల పడాలని నేను చెప్తా. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ వీక్లో HM గారు ఎప్పుడు పెట్టేస్తారో అప్పుడు పడిపోతాయి అంటున్నారు. వాస్తవంగా స్టోరూమ్ మేడం, స్టోరూమ్ ఇది ఏమవుతుందంటే డిఓ గారు, సెంట్రల్ గవర్నమెంట్ షేరు వాళ్ళు వేస్తారు, స్టేట్ గవర్నమెంట్ షేరు వాళ్ళు వేస్తారు. వీళ్ళ జీతాలు 1000 వాళ్ళు, 2000 వీళ్ళు. ఇట్లా గందరగోళంగా పడతా ఉంటాయి. అప్పుడు కొంచెం వీళ్ళకి తెలియదు. అట్లా కొన్ని స్ప్లిట్ అయిపోయి బాగా. ఆ స్ప్లిట్ అయినప్పుడు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. స్టోరూమ్ ఎక్కడ చూసారా? అన్నీ సరిపోయినాయా? వెరీ గుడ్. ఎవరు ఆ ఇన్ఛార్జ్ రాసుకునేట ఆయన? MDMకి ఏమన్నా టీచర్లు పెట్టారా? ఇద్దరిని పెట్టారా? మంగళవారం హిందీ మేడం, NS మేడం అండి. బుధవారం ఇంగ్లీష్ టీచర్లు అండి. లక్షవారం మ్యాథ్స్ టీచర్లు అండి. శుక్రవారం PS NS మాస్టర్ అండి. నేనేం చెప్తున్నానంటే వారానికి ఒక బ్యాచ్ పెట్టండి, డైలీ వద్దు. వారానికి ఒక బ్యాచ్ పెట్టండి. ఆ మొత్తం టీచర్లందరికీ ఒక చిన్న మీటింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత నేను చెప్పేది బాగా శ్రద్ధగా వినండి. 2 minutes. ఇప్పుడు మనము 30 grams దాల్ వేస్తాం కదండి. ఇప్పుడు 300 మంది పిల్లలు ఉన్నారనుకోండి, అంటే 9 కిలోలు వేయాలి. 9 కిలోలు నీళ్ళల్లో వేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఆ నీళ్ళల్లో వేసేటప్పుడు వాళ్ళు పిలవాలి మనల్ని, ఆ ఇన్ఛార్జీలు వచ్చి వాళ్ళు చూడాలి. అది అయిపోయిందా? ఆయిల్ 7.5 గ్రామ్ ఇస్తాం మనం. 300 మంది కంటే దాదాపు 7 మూలు 21, 2 కిలోల 200 అట్లా వస్తుంది. పప్పుకు అంత ఆయిల్ అవసరం లేదు. బిర్యానీకి ఎక్కువ అవసరం, పులిహోరకు అవసరం, మిగతా 4 రోజులు పెద్దగా అవసరం లేదు మనకు. అదే ఒక బ్యాచ్ అయితే కనుక ఆడ తక్కువ వేయించి 2300 గ్రాములను 1.5 కిలో వాడిచ్చి 500 గ్రాములు మిగిలిచ్చి ఈ బిర్యానీలో కలిపియచ్చు. అట్లా చేయండి. అది సిస్టమ్. అది నేను చెప్పేది ఏంటంటే మీ డిఓ గారు కూడా మీకు సర్క్యులర్ పంపిస్తారు. ఇప్పుడు వారానికి ఒక బ్యాచ్. ఇప్పుడు మీరు NS మ్యాథ్స్ అన్నారు అనుకోండి, వాళ్ళు 6 రోజులు వాళ్ళే చూడాలి కంటిన్యూగా. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్, ఇంకొక వారం వాళ్ళు. అట్లా చేయండి, డైలీ వద్దు.
ఈసారి అలా మార్చేస్తాం. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకేంటంటే ఎండ్ ఆఫ్ ది మినిట్ వాళ్ళకి న్యాయం జరగాలి, పిల్లలకు రుచికరంగా పెట్టాలా అని. ఇప్పుడు 9 కేలు పప్పు వేయాలా, మనం ఉండము, 6 కేలు వేస్తారు, మనకు చూపిస్తారు 9 ప్యాకెట్ ఒకసారి, ఆ 3 దాపెట్టుకుంటారు, అవి వేస్తారు. అప్పుడు వాళ్ళ పిల్లలు కడుపు కొట్టింటాం మనం. అట్లా కాకుండా ఇట్లా ఆయిల్ ఎన్ని గ్రాములు తెచ్చారు, వేసేటప్పుడు తాలింపు వేసేటప్పుడు పిల్లంపాలన్నమాట మిమ్మల్ని ఆ ఇన్ఛార్జి. వాళ్ళిద్దరు ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు పోయి చూస్తారు, ఎన్ని గ్రాములు వేస్తున్నారమ్మా, కిలో వేసారు ఈరోజు అంటే, ఇంకొక మామూలుగా అయితే 1.5 వేయాల్సింది 1/2 కిలో మిగిలింది, రేపు 2 కిలోలు వేయండి బిర్యానీకి, ఆ 1/2 కిలో కలపండి అని చెప్పేదానికి కమ్యూనికేషన్ ఉంటుంది బాగా. లేకుంటే కానీ కమ్యూనిటీ గ్యాప్ వస్తుంది. ఓకేనండి, రైట్.